మనం డాక్టర్ నమ్రత చౌదరి డ్రగ్స్ కేసులో ఒమేగా హాస్పిటల్స్ కీలక ప్రకటన చేశాయి. డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా డాక్టర్ నమ్రతను రాయదుర్గం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నేపథ్యంలో ఆమె తండ్రి ఒమేగా అధిపతి డాక్టర్ వంశీ మోహన్ ఈ ప్రకటన ఇచ్చారు. ఒమేగా సీఎండీ హోదాలో డాక్టర్ నమ్రత తండ్రి మీడియాకు జారీ చేసిన ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఒమేగా హాస్పిటల్స్ తో తన కూతురు డాక్టర్ నమ్రతకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పారు. ఒమేగా హాస్పిటల్స్ తో తన కూతురు డాక్టర్ నమ్రత చౌదరికి ఎలాంటి సంబంధము లేదంటూ స్పష్టం చేశారు తండ్రి. డాక్టర్ నమ్రత చౌదరి డ్రగ్స్ కేసులో ఒమేగా హాస్పిటల్స్ కీలక ప్రకటన చేసింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా డాక్టర్ నమ్రతను రాయదుర్గం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నేపథ్యంలో ఆమె తండ్రి ఒమేగా అధిపతి డాక్టర్ వంశీ మోహన్ ఈ ప్రకటన ఇచ్చారు. ఒమేగా సీఎండీ హోదాలో డాక్టర్ నమ్రత తండ్రి మీడియాకు జారీ చేసిన ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఒమేగా హాస్పిటల్స్ తో తన కూతురు డాక్టర్ నమ్రత చౌదరికి ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మనం బ్రేకింగ్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం అంటే ఇటు డాక్టర్ నమ్రత అంటే ఆవిడ ఒమేగా హాస్పిటల్స్ సీఈఓగా ఉన్నారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే ఆమె 53 గ్రాముల కొకైన్ 5 లక్షల రూపాయలకి కొనుగోలు చేస్తూ అంటే డైరెక్ట్ గా తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకి పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఒమేగా హాస్పిటల్లో సీఈఓగా చేస్తున్నారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూ ఒమేగా హాస్పిటల్స్ అయితే మాత్రం ఒక అధికారికంగా ఒక ప్రకటన వెలువరించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. అంటే డాక్టర్ నమ్రత చౌదరికి ఏ విధమైనటువంటి సంబంధం ఒమేగా హాస్పిటల్లో లేదు. ఒమేగా హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎంతో మంది ప్రాణాలను రక్షించడం జరిగింది. అలాంటి మా యొక్క హాస్పిటల్ యొక్క పరువు ప్రతిష్ట అనేటువంటిది దిగజార్చే విధంగా కొన్ని రకాలైనటువంటి ఈ వార్తా కథనాలు వస్తున్నాయి. కానీ ఏ విధమైనటువంటి సంబంధం డాక్టర్ నమ్రతకి ఆసుపత్రితో లేదు అనేటువంటిది అయితే మాత్రం ఇటు ఒమేగా హాస్పిటల్స్ అధినేత వంశీమోహన్ అయితే ఒక అధికారికంగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం అంటే డాక్టర్ నమ్రత అయితే ఇప్పటికే ఆమె 2015లో ఆమెకు వివాహం అయింది, ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. 2017లో అయితే కేరళలో అంకాలజీలో కూడా ఎండి పూర్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం 2020లో భర్తతో కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధల వల్ల విడిపోయారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఉన్నత చదువుల కోసం స్పెయిన్ కి వెళ్లారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. స్పెయిన్ లోనే అక్కడ అయినటువంటి కొత్త పరిచయాలతోటే మొత్తంగా అక్కడ డ్రగ్స్ అలవాటు అయింది అన్నట్లుగా కూడా కొంత పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే తిరిగి 2023లో ఆమె ఇండియాకు వచ్చినప్పటికీ కూడా ఆ డ్రగ్స్ అలవాటు అనేటువంటిది ఆమెకు మరింత విపరీతంగా పెరిగిపోయిందే కానీ ఆమె దాన్ని అంటే ఆ అలవాటు మానుకున్నటువంటి పరిస్థితి లేదన్నట్లుగా కూడా పోలీసులు విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే ఈ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో పెడ్లర్ వంశ్ థక్కర్ తో ఆమెకు నేరుగా సంబంధాలు ఏర్పడటం, అదేవిధంగా ఆయనతో అక్కడ నేరుగా కొనుగోలు చేయటం, సో ఇదంతా డ్రగ్స్ అంతా కూడా ఈ విధంగా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఏడాదిలోనే 70 నుంచి 85 లక్షల వరకు కూడా కొకైన్ అంటే అంత విలువైనటువంటి కొకైన్ కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో విపరీతంగా కూడా డ్రగ్ కి ఎడిక్ట్ అయిపోవటం, అది మానలేకపోవటం వల్ల మాత్రమే ఈ విధంగా జరిగింది. కానీ తాజాగా అయితే మాత్రం 5 లక్షలకు 53 గ్రాముల కొకైన్ ను తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి పరిస్థితిలో పోలీసులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇంకా మరిన్ని దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. సాయిసుధా, తేజ, అయితే ఒమేగా హాస్పిటల్ కి డాక్టర్ నమ్రతకి సంబంధం లేదంటూ తండ్రి అయితే క్లారిటీ ఇచ్చారు. మరి దానికి సంబంధించి క్లారిటీ కోసం పోలీసులు ఏమైనా ఎటువంటి విచారణ ఏమైనా చేపడుతున్నారా? ఖచ్చితంగా సాయిసుధ, ఎందుకంటే పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. పోలీసులు విచారణలో అయితే మాత్రం అసలు నేరుగా అంటే స్పెయిన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి డాక్టర్ నమ్రతకు ఇటు బాంబేకి సంబంధించినటువంటి డ్రగ్స్ డీలర్ గా పనిచేస్తున్నటువంటి వంశ్ థక్కర్ తో అసలు నేరుగా పరిచయాలు ఎలా వచ్చినాయి అనేటువంటి అంశాలతో కూడా ఆ విధంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం దాంతో పాటు
అంటే కొంతమంది ప్రముఖుల అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పిల్లలు, కొంతమంది వివిఐపీలకి, కొంతమంది ఆఫీసర్కి సంబంధించినటువంటి పిల్లలకు కూడా ఆ డ్రగ్స్ ఇస్తున్నారు. డ్రగ్స్ ఇటు డాక్టర్ నమ్రత దగ్గర నుంచి వెళ్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. అనంతరం మొత్తంగా అయితే మాత్రం అంటే ఇటు ఒమేగా హాస్పిటల్స్ లో మాత్రం సీఈఓగా పనిచేస్తున్నారు అనేటువంటిది అయితే ఇటు బయట మీడియాలో ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒమేగా హాస్పిటల్లో ఆమె ఏ విధమైనటువంటి జాబ్ చేయడం లేదు. సీఈఓగా కూడా ఆవిడ పని చేయటం లేదు. ఆవిడకి ఏ విధమైనటువంటి ఒమేగా హాస్పిటల్స్ తోటి డాక్టర్ నమ్రతకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటువంటిది అయితే మాత్రం ఒమేగా హాస్పిటల్స్ అధినేత వంశీమోహన్ అయితే పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తూ కూడా అధికారికంగా ఒక ప్రకటన వెలువరించారు అన్నట్లుగానే మనం చెప్పాలి సాయిసుధా. తేజ, అయితే ఒకేసారి అంత మోతాదులో నమ్రత కొకైన్ కొనటానికి గల కారణాలు ఏమైనా పోలీసులు వివరించారా? ఖచ్చితంగా సాయిసుధ, ఎందుకంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎందుకంటే 2015లో ఆమెకు వివాహం జరిగింది. అనంతరం వివాహం అనంతరం ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. 2017లో అంకాలజీ డిపార్ట్మెంట్ లో కూడా కేరళ యూనివర్సిటీ నుంచి కూడా ఆమె పూర్తి స్థాయిలో అంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఆవిడ ఎండి ఉత్తీర్ణుతులయ్యారు. అనంతరం 2017లో ఆమెకు 2020లో అయితే మాత్రం భర్తతో చాలా తీవ్రంగా కొంత మనస్పర్ధలు రావటం వల్ల ఆవిడ భర్తకి చాలా దూరంగా ఉన్నారు. అక్కడి నుంచి భర్తతో విడిపోయిన అనంతరం ఆమె స్పెయిన్ కి వెళ్ళిపోయారు. స్పెయిన్ కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే అంటే ఆమెకు అక్కడ డ్రగ్స్ ఈ అలవాటు అవ్వటం, ఆమె తిరిగి ఇండియాకు రావటం, ఆమె కనీసం ఈ డ్రగ్స్ ని మానాలని అనుకున్నప్పటికీ కూడా మానలేకపోవటం, చాలా మంది ప్రముఖుల వ్యాపారస్తులతోటి కానీ వారికి సంబంధించినటువంటి పిల్లలతోటి కానీ నమ్రతకు కొంత సత్సంబంధాలు ఉండటం, ఆ విధంగా కూడా డ్రగ్స్ కి పూర్తిగా బానిస అయిపోవటం, అంటే ఇదంతా కొంత కుటుంబ కలహాలు అనేవి మానసికంగా ఇబ్బంది పెట్టాయి. అందువల్ల కూడా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యారు డాక్టర్ నమ్రత అనేటువంటిది అయితే మాత్రం పోలీసులకి కొంత దర్యాప్తులో తెలుస్తుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు సాయిసుధా. రైట్ తేజ, థ్యాంక్ యూ.